అన్వేష్ కోసం చెప్పాలంటే వాడంతా దొంగన కొడుకు ప్రపంచంలో ఇంకొకటి ఉండడం ఖచ్చితంగా. కూరలో వండుకునేవాడికి ఒక్క కూర అంటే వాడు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే వండుకోవద్దు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు, బయటకు వచ్చి ఆటలాడండి అన్న. యాక్చువల్ గా ఆడి వల్ల నాకు 2 లక్షలు బొక్క అన్న, నాకు 2 లక్షలు బొక్క ఆడి వల్ల. ఎందుకంటే ఆడు మా అన్వేష్ పైన కేసు అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న నాకైతే మాత్రం ఖచ్చితంగాను. ఎందుకంటే ఫస్ట్ నా అన్వేష్ కోసం చెప్పాలంటే వాడంతా దొంగన కొడుకు ప్రపంచంలో ఇంకొకటి ఉండడం ఖచ్చితంగా. నేను ఇప్పుడే కాదు, పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేయమని అడిగినప్పుడు పల్లవ ప్రశాంత్ ని ఒక రకంగా వీడియోలు చేసి మాట్లాడాడు. నేను అప్పుడే చేసా. పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ రాజ్ కళ్యాణ్ అంటే నా వీడియోస్ అన్ని వస్తాయి, మామూలుగా తిట్టలేదు. దగ్గరగా కొన్ని మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు. అవి అప్పుడే చూశాడు, ఆడు అప్పుడే మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వీడియోస్ ఆడ దాకా వెళ్తుంది, అయినా కూడా వాడు మాట్లాడు. ఎందుకంటే వాడికి మాది కూడా అక్కడే విజయనగరమే, వైజాగ్ దగ్గరే మాది కూడా. సో వాడికి నాకు తెలుసు వాడేందో, వాడు పుట్టు పూర్వతరైన అందరూ నాకు తెలుసు. వాడు వేస్ట్ ముండా కొడుకులో నెంబర్ 1 వేస్ట్ ముండా కొడుకాడు. నేను చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు ఏంది బెట్టింగ్ యాప్ మీద ప్రమోట్ చేసి సజ్జనా సార్ సపోర్ట్ చేసేసరికి వీడికి కొమ్ములు వచ్చేసినాయి. అమ్మా అసలు నాకన్నా తిరగలేదు, నేను పెద్ద పోటుగాని. అరే అసలు నువ్వు ఛానల్ స్టార్ట్ చేసింది దేనికి రా? నువ్వు దేనికి ఛానల్ స్టార్ట్ చేసింది? ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని చూపిస్తా అని చెప్పి వెళ్ళి గదిలోకి వచ్చి నువ్వు వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు నీకు రాజకీయాల గురించి ఎందుకు, ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఎందుకు నీకు? అంటే బెట్టింగ్ యాప్లు నీ దాకా రావట్లేదు, లేదా నువ్వు ప్రమోట్ చేయడం నీకు గుద్దలు దమ్ములేకపోతే మానేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాడిని నేను టార్గెట్ చేశానంటే నువ్వే కూడా టార్గెట్ చేయడానికి నీకు అవసరం ఏముంది? ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కోసం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినంత మాత్రాన బెట్టింగ్ ఆడేవాడికి అన్న బుద్ధి జ్ఞానం ఉంటది కదన్నా. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది పే చేయాలి. 500 1000 రూపాయలు పే చేసిన తర్వాతనే దాన్ని మనం ఆడగలం. లక్షలు పే చేసి అంత డబ్బులు ఎలా వస్తున్నాయంటే అప్పులు చేసుకుని వస్తున్నాయి. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఆడేవాడికి? కొంతమంది నాన్ వేస్ కు ప్రపంచ యాత్రకు మొత్తం తిరిగేశాడు, కంటెంట్ లేదు, ఇలాగైనా కంటెంట్ వాళ్ళని వీళ్ళని తిట్టి సంపాదించుకున్నామని చెప్పేసి ఇలా. ఖచ్చితంగా వాడేందంటే డబ్బులు సంపాదించుకోవడం కోసమే చూస్తున్నాడు. డబ్బులు ఎట్లా వస్తాయి అనేది తెలుసుకున్నాడు. నాన్ వేస్ కి కంటెంట్ లేదంటారా? లేదు, వాడి దగ్గర కంటెంట్ ముందు నుంచే లేదు, ఇప్పుడు కాదు. ఏదో దేశాలన్నీ అవి తిరిగాడు, తిరిగి అక్కడ ఇక్కడ గైడ్ పట్టుకుని గైడ్లతో మాట్లాడుకుని ఆ కొన్ని ఏరియాల గురించి తెలుసుకోవడం, అది మనకు జనాలకు చెప్పడం, ఇదంతా సైడ్ ఆల్రెడీ ఆడికి ఒక గైడ్ ని పెట్టుకుని చేసేవాడు. ఇదంతా కంటెంట్ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పా. నాన్ వేస్ట్ చెప్పాడు గురించి, వాడు నెంబర్ 1 దొంగ నా కొడుకు అని చెప్పేసి. సో అదనమాట అన్న. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సజ్జనా సార్ సపోర్ట్ చూసుకుని వాడు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని పెద్ద వాళ్ళని తిడతా మొదలు పెట్టాడు. అంటే నాకేం కాదు, నన్ను ఎవరేం పేకలేరని. ఈ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నా కొడుకు ఫస్ట్ అయితే ఇమీడియట్ గా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి వాడు ఎక్కడున్నా కానీ ఇండియా తీసుకురావాలి. ఇండియా తీసుకొస్తే వాడి మీద 1 కేసు కాదు 2 కేసులు కాదు, నాకు తెలిసి 30-40 కేసులు పైన ఉంటాయి. అవన్నీ కేసులు ఒక్కో కేసుకు ఒక్కొక్క 1 ఇయర్ వేసినా 30-40 సంవత్సరాలు బయటకు రాడాడు. అదే అన్న, ఇప్పుడు ఆయన్ని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. యాక్చువల్ గా ఆడు దొంగ కొడుకు, ఆయన్ని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఆ అడుక్కునేవాడికి 60 కూరలు, వండుకునేవాడికి 1 కూర అంటే వాడు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే వండుకోవద్దు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు, బయటకు వచ్చి ఆటలాడండి అన్న. యాక్చువల్ గా ఆడి వల్ల నాకు 2 లక్షలు బొక్క అన్న, నాకు 2 లక్షలు బొక్క ఆడి వల్ల. ఎందుకంటే ఆడు వీడియో పెట్టి ఒకటి నాకు 30 లక్షలు వచ్చింది, 40 లక్షలు వచ్చింది, నేను ట్రావెల్ చేసా, వీడియో చేసా, అదేనంటే నిజమేనేమనుకున్నా. ఆడిని చూసి నేను ఐఫోన్ 1,50,000 ఐఫోన్ కొనుక్కున్నా, 50,000 కెమెరాలు కొనుక్కున్నా, స్టాండ్లు కొనుక్కున్నా, అన్ని కొనుక్కుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. 8,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకు ₹1 రావట్లేదు. ఆర్కే పబ్లిక్ మీడియా అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. 2 లక్షలు ఖర్చు పెట్టి వాడిని నమ్ముకుని ఆ 2 లక్షలు ఆడిస్తాడా? నా కొడుకు ఇస్తాడా? ఇవ్వడు కదా. దొంగ నా కొడుకు నెంబర్ 1 అన్నాడు. ఇంకొకటి జనాలందరినీ అంటున్నాడు, జనాలందరూ దొంగ నా కొడుకులు అన్నారు. ఆడు అప్పుడు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు పంపించండి అంటే. దొంగ కొడుకులు అన్నప్పుడు ఈ ఉప్పల్ వాళ్ళు, జోశేఖర్ కొడంగల్ వాళ్ళు కూడా దొంగ కొడుకు. వాళ్ళు కాదన్న, వాళ్ళకెందుకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్నారు? వాళ్ళే కాదు, వాళ్ళ పక్కన పెడితే వీడి ఆస్ట్రేలియా వెళ్తానంటే డబ్బులు కావాలి, నాకు 8 లక్షలు కావాలంటే ప్రతి ఒక్కడు సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కడు 500, 1000, 2000, 3000 అట్లా దగ్గర 8 లక్షలు వేశారు వాడికి. ఒకళ్ళు కాదు, కొన్ని వందల మంది. మరి వాళ్ళందరినీ కూడా దొంగన కొడుకులు అన్నట్టే కదా. ఈడు అసలేం దొంగన కొడుకు, ఈడు కాదా అసలేం దొంగన కొడుకు? డబ్బులు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని అందరూ దొంగన కొడుకులు. ఎవరు నమ్మకూడదు. అరే ఫస్ట్ నిన్ను నమ్మిన వాళ్ళు రా దొంగన కొడుకులు. నిన్ను నమ్ముతారు చూడు, వాళ్ళ దొంగన కొడుకులు. నిన్ను నమ్మకూడదు ఫస్ట్. అది ఈయనైతే మాత్రం ఖచ్చితంగా ఇండియా తీసుకొచ్చి ఏమైనా ఆఫ్ చేసా.